అలాగే మహాతల్లి లక్ష్మీదేవి కోపం నుంచి కొల్లాపురం పట్టణం వెళ్ళిపోతా ఉందట. ఎప్పుడైతే కొల్లాపురం పట్టణం వెళ్ళిపోతుందో మహావిష్ణువు అంటున్నాడటండి, ఓ లక్ష్మి ఓ లక్ష్మి ఓ లక్ష్మి కేకరేస్తా ఉన్నా గాని వెనక తిరిగి చూడకుండా మన తల్లి గారి గర్భంలోకి వెళ్ళి ఆ మహాతల్లి తపస్సు పడతా ఉంది. పోయిందా ఎప్పుడైతే మహానుభావుడు భృగు మహర్షి కొండలని తిరిగి వచ్చినేమో గారు నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోయే సమయమున ఈ మహావిష్ణు పాదాలు పడతా ఉన్నాడండి. ఎప్పుడైతే పట్టే పాదాలు గారి కింద వెళ్ళియట. మహానుభావుడు భృగు మహర్షి మూడో నేత్రం ఉంది. మహావిష్ణువు చూస్తాడు. ఇది కళ్ళ కవర వంశాలంటే చేస్తామేమో పట్టే పాదాలే పొట్టక వేలుతోని అలా మహానుభావుడు భృగు మహర్షి మూడో నేత్రం తినేస్తాడు. పోయిందో మహానుభావు చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గారు గట్రా అందరూ కూడా హైదరాబాద్ లో ఉంటారు. పండుగలు ఉంటారు. ఇప్పుడు జూబ్లీస్ లో ఏ బాబా అరికాలలో ఉండే ఒక మూడో నేత్రాన్ని సిద్ధించావయ్యా. సూపర్గా తినేసో పులిహారం బిర్యానీ కూర్మా కూర తినేహో వంకాయ కూర పరిహారం 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 ఓ ఈ భృగు మహర్షి అవతారంలో భృగు మహర్షి జన్మించావు. మహావిష్ణువు జన్మించాను. నేను అవతారం సాధించి 7 గడియల సేపు కిట్టమై విరుస్తాను. అవతారం సాధించి గొల్ల ఏదన్న గారు అబ్బాయి గొల్ల గోపన జన్మిస్తావు. ఆవు వచ్చి పర్వతం నేను పుట్టలో ఉంటే పాలు ఇవ్వబోతుంది. ఆవును కొట్టకపోయి కొడతావయ్యా, అప్పుడు ఇస్తానికి నీకు దెబ్బకి దెబ్బ ఎందుకు రాస్తుంది. మహావిష్ణు కార్యలేక బాధపడతా బాబు మహాలక్ష్మి కనపట్టరా వీళ్ళొచ్చిందేవా ఇప్పుడేంటాడు అప్పుడు తీసుకెళ్ళదు ఓయ్ మహాలక్ష్మి కనపట్టదా లక్ష్మి ఎక్కడికి
బాబు సంటే సెంటెన్స్ అక్కడ నేను కదా మా లక్ష్మీదేవి కనబడి ఎంతకి 5 నెలలు అవుతుంది అబ్బే అందుకే అలా చేపలు తీసుకున్నాం మా లక్ష్మీదేవి కనబడి చెప్పా ఏం చెప్పమ్మా నేను వచ్చాడని బాసి ఆ మహామంతుడైన మహావిష్ణువు లక్ష్మీదేవి లెక్క పడతా ఉన్నాడట. లక్ష్మి 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 శాస్త్రాద్రి పర్వతం మానవ రూపంలో వెళ్ళిపోయాడండి. శాస్త్రాద్రి పర్వతం ఒక పొన్న చెట్టు ఉంటే పొన్న చెట్టు కాడ మాగానగా నిద్రపోతున్నాడు మహావిష్ణువు. ఆ మహానుభావుడికి గాంధర్వ పక్షులు గూళ్ళు కట్టియట. ఆ ఆకు ఆకు రాస్తా ఉంది. తెల్లవాళ్ళు కూడా గాలి తుఫాను కింద ఏర్పడదట. ఆకు ఆకు రాలి శత పుట్ట కింద తయారైందట. వారు పుట్టలు పోసి మహావిష్ణువుకి ఈ భగవంతుడు పుట్టలో ఉండి ఏమంటున్నాడా ఏమంటున్నారండి పొట్టలో దేవుడు ఈ భగవంతుడైన మహావిష్ణు దాహం అంటా ఉన్నాడే. అప్పుడు మహానుభావుడు ఈ నారదముని వారి బ్రహ్మపట్నం వచ్చాడు. బ్రహ్మదేవుడు ఇంద్రుడు మునీశ్వరులు కోటి మునీశ్వరులు అలా సభదీర్చి కూర్చున్నారట. అప్పుడు బ్రహ్మదేవుడితో నారదుడు అంటున్నాడు, ఏమండి నాన్నగారు, ఇదిగో నా చేతులతో నేనే మా చిన్న లక్ష్మీదేవిని మా చిన్న మహావిష్ణువుని అలా భూలోకంలో దింపేస్తాను కదా. ఎవరో వచ్చి మా చిన్న ఒక వస్త్రతల మీద తన్నాడని మా చిన్న లక్ష్మీదేవి కోపం నుంచి కొల్లాపురం పట్టణం వెళ్ళిపోయి తపస్సులు పెట్టింది. మా చిన్న శాస్త్రాద్రి పర్వతం పుట్ల పాలైపోయాడు. ఈ సమయం అందితేనే మా చిన్న మనకు దక్కడండి, లేకపోతే దక్కడండి. ఆ మాట ఆలకించిన బ్రహ్మదేవుడు శంకరుడు మహాత్ముడు తపస్సు పట్టిన లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తా ఉన్నారట. ఎలాగెళ్తున్నారయ్యా సన్న పడిపోతారు. ఈ సమయం వెళ్ళకపోతే తొమ్మిది మహావిష్ణు మనకు అక్కడ ఉన్నాడు. అలాగనగానే ఆనాడు
లక్ష్మీదేవి తపస్సులో తుల్లిపడి వేసి అవును. అంటా ఉన్నదట ఏమని? ఆయన ఓయ్. నన్ను ఇప్పుడు ఏమి చేయమంటారు నాకు ఓహో అంటా ఉన్నారు ఏమని? అమ్మా ఇప్పుడు దాకా నువ్వు లక్ష్మీదేవి అవతారంలో ఉన్నావు ఆ. ఈ అవతారం సాధించి ఆ. అచ్చంగా గొల్ల బామ రూపం ఎత్తామంటే ఆ. ఆ తమ్ముడని మహావిష్ణువు ఎలా దక్కించుకోవాలో మాకు బాగా ఇస్తున్నారట అవును. ఆనాడు లక్ష్మీదేవి అవతారం పెట్టి ఆ. అలా గొల్ల బామ అవతరెత్తుంది పోయిందా ఈ మహాతల్లి ఎంత అందంగా ముస్తాబు అవుతుందా నందం గారికి వెళ్ళి ముస్తాబు అవుతుందట ముత్యమంతా పసుపు మగలేత సాయ ముస్తాబు అవుతుంది ఆదిరాత్రి పెద్దవాడైన బ్రహ్మదేవుడు ప్రార్థించిందటండి కామదేవుడు అయ్యాడండి. మహానవాడు పెద్దవాడు బ్రహ్మదేవుడు జాలి కనికరం గలవాడు మహానుభావుడు కామదేవుడు అయ్యాడండి. కామధేను అయ్యాడు అవునండి. చక్కగా అయ్యాడటండి ఆ. మహానుభావుడే ఆ. శంకరుడు ప్రార్థించింది దూరంగా మారాడు. ఆ మహానుభావుడు చక్కగా దూరంగా మారాడట ఆ. ఈ ఆవుని తోడిని కూడా ఆ. ఈ మహాతల్లి లక్ష్మీదేవి ఆ. బంగారపు కనుకాడు మెడన తరలించి ఆ. ఈ నడకూదరనే గ్రామంలోని ఆ అండి. ఒక రామాలయం ఉంటే రామాలయం ఇక్కడ కట్టేసి ఆ. 4 గిల్లు సెంటర్ లోని ఆ. ఆవుని తోడిని అమ్మకం పెడతా ఉంది పోయిందా? ఈ ఆవుని తోడిని ఎవరికి వస్తుందా? ఎలాగా? అవునండి. ఆ. సెంటర్ లోని ఆ. ఆవుని తోడు అమ్మకం పెడతా ఉంది పోయిందో. బాగుమనికంట ఆవులయ్యమ్మ ఆవులయ్యాలి ఊహా ఓ వెనక్కుండి కదరా ఊహా ఓ తోడు ఊహా ఓ పట్టించు తోడ పాలెట్టించు తీసుకురా ఆవిది కానీ పట్టుకున్నాం కదా తోటది ఇది ఆవు తాగమంటే అంటే తొలిసి రూపాయి కదనియా పొదుగు కనపడతలేదు దానికి లోపల పెట్టచ్చు తాగమ్మ తాగు ఓహా ఓ సన్న మహామా
పడితే ఎక్కడ ఉంటే అక్కడ ఉంటదమ్మా కదలేదు ఓహా వెళ్ళొచ్చమ్మా దూడాలొచ్చు అమ్మా చెల్లమ్మ ఆ. ఈ ఆవిడమ్మ ఎలా పొడిసేస్తుంది అంటే మేపు నుండి పుడుతుందని ఇది ఇది మీ పిల్లలు పుడుతుందా ఆ. ఆహా. ఓహా ఓ కంగారు పడకమ్మా. ఆవిడమ్మ నీ మధ్య డాన్స్ నేర్పించానయ్యా ఇటు ఆవిడ వేసేస్తుందా నాట్యం కడుతుంది ఒక్కసారి డాన్స్ చేయించమ్మా చెల్లమ్మా నీ ఆవు బొబ్బులు గట్టికి నీ ఆవుకి సంబంధం ఏంటమ్మా అంటే దగ్గర పని ఎక్కువనయ్యా చాలా దగ్గర మనమా తలకే ఎందుకు ఎలా వస్తుందమ్మా ఒకసారి అంటలేదు బొగ్గులు కట్టేయారంటే ఇంకో పాట అయ్యమ్మా భలే కట్టిందమ్మోయ్ కడుతుంది
అలాగని ఆయన మహాత లక్ష్మీదేవి ఆవులావులంతా అమ్మకం పెట్టిందటండి. ఆవులు అమ్మకం పెట్టిందో అమలాపురి మహారాజు గారు భార్య చూసుకుని మహారాజు గారు తంటా ఉందట. ఏమండి మహారాజు గారు, మన సోలాపురులోకి ఎవరో ఒక ఆడమ్మాయి అందంగా ఉంది, ఆవుని దూడదొరికి వచ్చింది. ఆ ఆవు దూడ కూడా మనం అందరం ఉంటే సిరియా సంపద సాక్షాత్ ఆదరించేదేవరా ఉంటాయన్నా. ఆనాడు మహారాజు గారు మాట్లాడికించి మహానవాడు మహారాజు గారు కటండి 12 మంది పైడు కాపులు. అందులో నమ్మకస్తుడే గొల్ల గోపాలం అండి. గొల్ల ఏతన్న గారు అబ్బాయి గొల్ల గోపాలం. మహానవాడు కాకేసినట్టయితే అమ్మాలన్న ఆయనండి, ఆయనండి రాముడు నమ్మని పట్టు మహారాజు గారు నమ్మని పట్టు గొల్ల ఏదన్న కొడుకు గొల్ల గోపాలం అండి. ఆ గొల్ల గోపాల కేకేశ్వరాడు పోయిందా అబ్బాయి
పోతే పోనీ అదొక ఒరే బాబు ఆ, ఆ బ్రో ఏంటంటున్నాడు రండి కోలి సేవ చూడండి మీ బ్రో